అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చుల్బుల్ ఉడత కథను గురించి తెలుసుకుందాం. ఇందులో ఉడత తన తోక నచ్చక వేరే వేరే రకాలైన తోకలను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అది దాని ప్రయత్నము సఫలమవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ తమాషా కథను చదువుదాం. ఇది ఒక చుల్బుల్ ఉడత కథ. ఈ ఒక ఉడత అడవిలో చాలా సంతోషంగా చెట్లు చటుక్కున ఎక్కుతూ చటుక్కున దిగుతూ పక్షులను తరుముతూ చాలా అల్లరిగా చాలా సంతోషంగా అడవిలో జీవించేది. దీన్నే చుల్బుల్ అని అందరూ పిలిచేవాళ్ళు. ఒకసారి అది చెట్టు మీద కూర్చొని అక్రోట్ తింటుండగా తన దృష్టి తోక మీదకు మరలింది. దాని తోకను అది చూసుకొని, ఈ తోక ఏంది ఇలా ఉంది, గుబురుగా ఉంది, తేలిగ్గా ఉంది, నాకు ఈ తోక నచ్చలే. ఈ తోక స్థానంలో నేను వేరే తోకను పెట్టుకుంటే ఇంకా నేను సంతోషంగా ఉండగలనేమో కదా అని అనుకుని బోంబో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు అది బోంబో డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. బోంబో డాక్టర్ ఏదో పని మీద లోపల ఉన్నాడు. అది వెళ్ళిన సమయంలో బోంబో డాక్టర్ వచ్చేలోగా తనకు ఏ ఈ తోక స్థానంలో వేరే తోక ఏ తోక సరిపోతుందో ఎంపిక చేసుకోవాలని అల్మారాలో చూడసాగింది. అల్మారాలో ఇంకా వివిధ జంతువుల తోకలు, చెవులు, వివిధ భాగాలు ఉన్నాయి. దానిలో ఈ చుల్బుల్ ఉడతకు కోతి తోక చాలా నచ్చింది. ఎందుకంటే అది అడవిలో కోతులను ఇట్లా తోకలు వేలాడేసుకుని గెంతుతూ చాలా సంతోషంగా ఉండడం చూసి తనకు కూడా అలాగే ఉండాలని బోంబో డాక్టర్ని అడిగింది. అప్పుడు బోంబో డాక్టర్ అన్నాడు, నీకు ఈ తోక సరిపోదేమో కదా అని దానిలో ఉన్న సాధక బాధకాలు వివరించేలోగా చుల్బుల్ ఉడత వినకపోగా ఇలా అంది, లేదు లేదు, నాకు ఈ తోక నచ్చలేదు. మీరు ఈ తోకను తొలగించి కోతి తోకని పెట్టండి. నేను చాలా సంతోషంగా చెట్ల కొమ్మల మీద గెంతుతూ చాలా సంతోషంగా ఉంటాను అని విన్నవించుకుంది. అప్పుడు బోంబో డాక్టర్ దాని తోకను తొలగించి కోతి తోకను పెట్టాడు. కానీ ఆ చిట్టి ప్రాణానికి ఆ పొడవైన తోక చాలా బరువుగా అనిపించింది. అది గది నుండి కూడా తలుపు దగ్గర వరకు కూడా దాన్ని నెట్టుకోలేకపోయింది. కానీ అలాగే అడవిలోకి వెళ్ళింది. దాని బరువును భరించలేక అది ఒక రోజంతా అలాగే అలాగే గడిపింది. అడవిలోకి వెళ్ళి అది బరువుగా ఉండటంతో దానికి ఆ తోక నచ్చలేదు. నాకు ఈ తోక నచ్చలేదు, ఈ తోక స్థానంలో ఇంకొక తోకను పెట్టుకుందాము, ఈ తోకను తొలగించేసుకుందామని నిర్ణయించి మళ్ళీ బోంబో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది చాలా బరువుగా ఉంది, నేను దీన్ని భరించలేను, మీరు ఈ తోకను తొలగించి వేరే తోకను పెట్టండి. ఆ తోక అయితే కొంచెం బరువు తక్కువగా ఉండల్లా, అది పిల్లి తోక అయితే నాకు సెట్ అవుతుంది అని అడిగింది. అప్పుడు బోంబో డాక్టర్ సరే అని చెప్పి పిల్లి తోకను కోతి తోక స్థానంలో పెట్టాడు. అప్పుడు చిట్టి కూడా తనుకున్నది, ఓకే, బరువైన తోక కన్నా ఇది కొద్దిగా తేలికగానే ఉందిలే, నేను ఇంకా సంతోషంగానే ఉంటాను అని అనుకుని అడవిలోకి వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళగానే ముందు రోజు చాలా బరువైన తోకను మోయటం వల్ల చాలా అలసిపోయిన చిట్టి ప్రాణం చెట్ల పొదల్లో పడుకుంది. పడుకున్న వెంటనే అది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. కానీ హఠాత్తుగా దానికి కొంచెం శబ్దం రావడంతో లేచి చూస్తే ఒక కుక్క దాన్ని పిల్లి అనుకొని వెంబడించడానికి నిర్ణయించుకుంది. అప్పుడు ఆ చుల్బుల్ ఉడత దాని నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ తన ప్రాణాలని కాపాడుకుంది. అప్పుడు అది నిర్ణయించుకుంది, ఈ తోక కూడా నాకు సరిపోలేదు, ముందు తోకనే నాకు చాలా
చాలా బాగుంది, తేలిక ఉంది. అనవసరంగా నేను తోకల్ని మార్చుకోవాలని ప్రతిసారి వెళ్ళి తోకల్ని మార్చుకుంటూ ఉన్నాను. కానీ ముందు తోకనే నాకు చాలా బాగుందని చెప్పి బోంబో డాక్టర్ను అడిగి తన తోకను మార్పించుకున్నాడు. అప్పుడు ఇది చులుబులు ఉడత చాలా తేలిగ్గా ఉందని అనుకుని ఇలా సంతోషంగా పాట పాడసాగింది. తోకలన్నింటికీ మించినది నా తోక, మెత్తనిది నా తోక, తేలికైనది నా తోక, రోజంతా గెంతునిచ్చే నా తోక, రాత్రంతా ఆడనిచ్చే నా తోక అని సంతోషంగా పాడుకుంటూ తన జీవితాన్ని గడిపింది. దీనిలో నీతి ఏమంటే మనకి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకొని మనకు లేని దాని గురించి ఆలోచించి మన జీవితాన్ని దుర్భరం చేసుకోకుండా మనకు ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలన్నది ఈ చుల్బుల్ ఉడత ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు చిన్న ప్రశ్న ఏమంటే, ఈ చుల్బుల్ ఉడత తన తోకను ఎన్నిసార్లు మార్పించుకుంది? అది మార్పించిన డాక్టర్ పేరేంటి? కామెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.